దాడికి వచ్చిన దాంట్లో కల్వకుట్ల కవితకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళే వచ్చారు, ఎందుకంటే మీకు అక్కడ పరిచయాలు ఉంటాయి కాబట్టి. అంటే వాళ్ళే వచ్చారా లేకపోతే కవితకు సంబంధం లేని వాళ్ళు వచ్చారా? అంటే దీనిలో 2 రకాలు ఉంటారు. ఒకరు జాగృతిలో పనిచేసేటువంటి కీలకమైన నాయకులు ఉంటారు. రెండోది ఇక్కడికి వచ్చిర్రు అంటే వాళ్ళెవరు అంటే నాకు తెలిసి వాళ్ళలో ఇంత ఒక హింసకు పాల్పడాలి, రక్తపాతం సృష్టించాల మనస్తత్వం ఉండకపోవచ్చు. ఆ మనస్తత్వం ఉండేటువంటి కిరాయి మూకలు కూడా కొంతమంది ఇందులో వచ్చిరు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున భయానక వాతావరణం వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే అందులో వచ్చిన వాళ్ళు చాలామంది బీసీలు ఉన్నారు. నాకు తెలుసు ముదిరాజులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, వీళ్ళు వాళ్ళే కదా బలయ్యేది. ఇప్పుడు దాడి చేసింది ఎవరు? వాళ్ళు. సో హింసకు పాల్పడ్డది ఎవరు? వాళ్ళు. సో ఇప్పుడు కేసులు ఎవరి మీద అవుతాయి? బీసీల మీద అవుతాయి. సో ఇప్పుడు ఏం జరిగింది అంటే బీసీల పైన దాడిని బీసీలే చేసే విధంగా వీళ్ళు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. మరి అదే రెడ్డిలో, వెలమలో, లేకపోతే బాపనల్లో మరి వాళ్ళు ఎందుకు వచ్చి దాడి చేయలేదు? ఇక్కడ బీసీలు ఎందుకు వచ్చారు? ఇక్కడ అంటే ఒక బీసీ పైన ఒక బీసీలనే పెట్టి దాడులు చేపించేటువంటి పరిస్థితి ఇది ఉంది. ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు, వందల సంవత్సరాల నుంచి మనలాంటి బహుజన వర్గాలను ఎదగనీయకుండా బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళని పెట్టే మన యొక్క ఉద్యమాన్ని నిర్వహించేటువంటి ఒక పరిస్థితి గతం నుంచి ఉంది, అది ఇప్పుడు ఉంది.